చిత్తూరు జిల్లా బెదిరికుప్ప మండలం మాంబేడు గ్రామ సమీపంలోని నేరేడు గుంటల భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఒక చెరువును కబ్జా చేసిన లంబోదర్ రెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారు. అతనిపై చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితులైన చంగయ్య కుమారులు కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. దళితుల పంట పొలానికి దారి లేకుండా చేసి స్థానికంగా ఉన్న చెరువును కబ్జా చేసిన లంబోదర్ రెడ్డిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు భూమి దారి సౌకర్యం దళితుల ఐక్యత ఆక్రమించిన లంబోదర్ రెడ్డి మండలం మాంబేడులో ఉన్నటువంటి ఒక దళిత కుటుంబాన్ని అగ్రకులానికి చెందినటువంటి లంబోదర్ రెడ్డి అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. వాళ్ళ భూమికి దారి లేకుండా మొత్తం కూడా సదును చేసి వాళ్ళను దారిలో పోనివ్వకుండా చేస్తున్నాడు. అలాగే వాళ్ళ పైన దాడి చేస్తున్నాడు. అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అక్కడ లోకల్గా ఉన్నటువంటి సచివాలయ అధికారులు కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైనారు. అలాగే చిత్తశుద్ధి లేదని చెప్పి మేము కూడా భావిస్తున్నాము. అందుకని ఈ రోజు కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకొస్తున్నాము. కార్వేట్ నగరం మండలం ఎదురుగుప్ప మండలం మాంబేడు పంచాయతీకి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ దళితులు రాజేంద్ర లేట్ చెంగయ్య కుమారు లేనటువంటి రాజేంద్ర నాదమునికి దాదాపు కొంత భూమి మామిడి తోట ఉంది. ఈ మామిడి తోటకి పూర్వం నుంచి నేరేడుగుంట కట్ట చెరువు మీదుగా దారి ఉండేది. ఈ దారిని ఆ గ్రామ శ్రేణులు లంబోదర్ రెడ్డి గతంలో చాలా సార్లు ఆక్రమణ చేస్తే ఆ దారి లేదని చెప్పి ఆ చెంగయ్య ఆ దారి పక్కనే ఊరేసుకొని చనిపోవడం జరిగింది. స్పందన వచ్చిన ప్రభుత్వం నాయకులు కూడా వెంటనే దారి ఏర్పాటు చేయడం జరిగింది. మరలా 3 నెలల తర్వాత